Okay, so this is sending emails with NodeMailer. సో మన నోట్స్లో చూసినట్టయితే లైక్ మనం మనం టు సెండ్ ద పాస్వర్డ్స్ మన ఏదైతే రీసెట్ పాస్వర్డ్స్ ఉంటాయో ఈమెయిల్ పంపించడానికి లైక్ యూజర్ ఈమెయిల్ పంపించడానికి ఆ రీసెట్ టోకెన్స్ అనేవి మనం నోడ్ మెయిలర్ అని చెప్పి ఒక ప్యాకేజ్ వాడతాం అనమాట. ఓకే, ఇది ఇన్స్టాల్ చేయాలంటే npm ఇన్స్టాల్ నోడ్ మెయిలర్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ నోడ్ మెయిలర్. మనం అక్కడ డిఫాల్ట్గా జీమెయిల్ వాడాం. జీమెయిల్ సూటబుల్ కాదు. జీమెయిల్ ఎందుకు సూటబుల్ కాదంటే మన జీమెయిల్తో ఒక మోర్ దెన్ 500 ఈమెయిల్స్ ఒకరోజు పంపిస్తే మన స్పామ్లోకి పంపిస్తుంది మనం. సో అందుకని వీ డోంట్ యూజ్ జీమెయిల్ అనమాట. సో అందుకనే లైక్ మనం జీమెయిల్ వాడుకుంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లైక్ సెండ్ గ్రిడ్ అని ఆర్ మెయిల్ గన్ అని. ఇవి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వాడతాం. ఇప్పటికి టెస్టింగ్ పర్పస్కి వీఆర్ యూజింగ్ మెయిల్ ట్రాప్ అనమాట. ఈ మెయిల్ ట్రాప్ అంటే ఏంటంటే ఇది ఒక సర్వీస్ అనమాట, ఒక టూల్. ఇది ఫ్రీ టూల్, క్రియేటెడ్ దిస్ అకౌంట్ అనమాట. మనం ఏదైతే ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, ఈమెయిల్ యాక్చువల్ యూజర్స్కి వెళ్ళవు. ఇక్కడ 2 అని చెప్పి కుమార్ కర్రీ ఇది రాశాను, ఇది యాక్చువల్లీ ఈ యూజర్కి వెళ్ళదు. ఇక్కడ మెయిల్స్ అని ఇక్కడ ట్రాప్ అయ్యి మనం టెస్ట్ చేసుకోవచ్చు మెయిల్స్ ఎలా వెళ్తున్నాయి ఏంటని. సో వి యూజ్ అ టూల్. ఓకే, సో ఇప్పుడు మన ప్రీవియస్ లాజిక్ మనం ఏం చేసామంటే, సో దిస్ ఈస్ అ ప్రీవియస్ కోడ్ రైట్. లెట్ మీ జూమ్ ఇట్ అవుట్ ఎ లిటిల్. యా, సో ప్రీవియస్గా వీ హ్యావ్ డన్ దిస్ స్టెప్స్ లైక్ ఫార్వర్డ్ పాస్వర్డ్ కొట్టి అండ్ ఒక టోకెన్ క్రియేట్ చేసి ఆ టోకెన్ వి స్టోర్డ్ ఇట్ కదా. ఇంతవరకు వీ హ్యావ్ దిస్ టోకెన్. ఇప్పుడు ఆ టోకెన్ ఏం చేస్తామంటే వీ సెండ్ ఇట్ టు వీ క్రియేట్ రీసెట్ యూఆర్ఎల్ అని చెప్పి వేర్ కీపింగ్ వన్ యూఆర్ఎల్ అనమాట. ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేస్తున్నాం. మన ఇన్ ఫ్యూచర్లో మన యూఆర్ఎల్ మీద నొక్కినప్పుడు ఈ యూఆర్ఎల్ మీద నొక్కితే ఇది ఒక పేజీ తీసుకెళ్తుంది. అక్కడ యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఎంటర్ చేసి అక్కడ నుండి లైక్ కొత్త పాస్వర్డ్ అంతా ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు యూజర్ మాన్యువల్గా మన ఈమెయిల్కి పంపిస్తాం యూఆర్ఎల్. ఈ మాన్యువల్గా ఈ యూఆర్ఎల్ కాపీ చేసి తన ఈమెయిల్ నుండి తన న్యూ ట్యాబ్లో పేస్ట్ చేసుకొని అప్పుడు రీసెట్ ఓపెన్ అనేది చేస్తాం. ఫ్యూచర్లో ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. దట్స్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. సో ఈ రీసెట్ యూఆర్ఎల్ ఏముంటుంది, ఫస్ట్ ప్రోటోకాల్ HTTPS అని చెప్పి. సో అది రిక్వెస్ట్లో వస్తుంది అనమాట, request.protocol ఉంటుంది. అండ్ ఆల్సో ఈ హోస్ట్ అనమాట. ఈ హోస్ట్ ఇన్ ద సెన్స్ లోకల్ హోస్టా ఆర్ సంథింగ్ ఏంటని చెప్పి. సో కాలన్ అది కూడా request.get. అండ్ ఆల్సో ద రౌట్ వి నో API/v1/user రీసెట్ పాస్వర్డ్. అండ్ ఆల్సో ఒక టోకెన్ ఇవ్వాలి. మన పోస్ట్ మ్యాన్లో ఐ ఆల్రెడీ క్రియేటెడ్ దిస్ రౌట్ అనమాట. ఏదో డిఫాల్ట్ ఒక పిచ్ టోకెన్ ఏది ఇచ్చాను ఇక్కడ, టోకెన్ నెంబర్ ఏదోటి. ఈ టోకెన్ నెంబర్ ఇస్తే ఈ రౌట్కి హిట్ అవుతే పని అవుతుంది అనమాట. సో ఆ రౌట్ని మనకి డిఫైన్ చేస్తున్నాం. లెట్ మీ షో ఇన్ ద యూజర్ రౌట్స్ టూ. ఇప్పుడు నార్మల్గా యూజర్ ఇది ఎంటర్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ రీసెంట్ అవుతుంది. బట్ ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే దిస్ ఇస్ అ రౌట్ వి డిఫైన్డ్ అనమాట. ఇది ఒక ప్యాచ్ రిక్వెస్ట్. ప్యాచ్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఉన్న డేటాని ఉన్న పాస్వర్డ్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్స్ వై ఇట్స్ అ ప్యాచ్ రిక్వెస్ట్, పోస్ట్ కాదు. ఇది సింపుల్గా ఒక మన యూజర్ నుండి ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ ఒక కొత్త పాస్వర్డ్. టోకెన్ ఇన్ ద సెన్స్ ఈ పోస్ట్ రిక్వెస్ట్లోనే ఇక్కడ టోకెన్ యాడ్ చేసి వెళ్ళిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, వి విల్ సీ దిస్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ప్రెజెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ అది ఒక ప్యాచ్ రిక్వెస్ట్. ఈ యూఆర్ఎల్తో పాటు ఒక టోకెన్ కూడా ఇవ్వాలి. సో అలా వెళ్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ హియర్. ఒక యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఉంది. ఈ రీసెట్ టోకెన్ కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ రీసెట్ టోకెన్ ఉంది కాబట్టి ఆ టోకెన్ ఇక్కడ యాడ్ చేసాం. ఓకే, ఇదంతా రీసెట్ యూఆర్ఎల్లో ఉంది. ఈ రీసెట్ యూఆర్ఎల్లో ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్, ఒక పెద్ద యూఆర్ఎల్ ఉండి ఆ యూఆర్ఎల్ పక్కన ఒక టోకెన్ ఉంటుంది. ఈ టోకెన్ వి గెట్ ఫ్రమ్ యూనో ఈ రీసెట్ టోకెన్ ఎక్కడ నుండి వస్తుంది. సో మెసేజ్ లైక్ వి నో సమ్ సొల్లు మెసేజ్ లైక్ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ సంథింగ్, ఒక యూఆర్ఎల్తో పాటు మన యూజర్కి ఒక మెసేజ్ పంపిస్తాం. నీ పాస్వర్డ్ మర్చిపోయావా, ఈ యూఆర్ఎల్ వాడి నువ్వు రీసెట్ చేసుకో, నువ్వు పాస్వర్డ్ మర్చిపోకపోతే ఈమెయిల్ ఇగ్నోర్ చేయని చెప్పి. ఓకే, మెసేజ్ క్లియర్, యూఆర్ఎల్ క్లియర్. ఇప్పుడు మనం సెండ్ ఈమెయిల్ అని చెప్పి మనం సెండ్ చేయాలి. ఓకే, ఈ సెండ్ ఈమెయిల్ చేయాలంటే మనం ఫస్ట్ దాన్ని డిఫైన్ చేయాలి. సో ఫంక్షన్ రాశానమాట, ఇక్కడ రాస్తే పెద్ద అయిపోద్ది అని చెప్పి అది ఐ రోట్ దిస్ ఫంక్షన్ ఇన్ ఒక న్యూ ఫైల్లో రాశాను. ఐ క్రియేటెడ్ యూటిల్స్లో email.js అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ వీ విల్ సీ ఎలా సెండ్ చేస్తుందని. ఫస్ట్ నోడ్ మెయిల్ అని వీ హ్యావ్ టు ఇంపోర్ట్ అనమాట. నోడ్ మెయిల్ అని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత npm ఇన్స్టాల్ నోడ్ మెయిల్ చేయాలి. దాని ఇందులో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే 1 సెకండ్. ఓకే, సో ఈ లైన్ ఇట్స్ నాట్ ఎందుకు రాసింది లేదు. సో లెట్ మీ డిలీట్ ఇట్.
ఓకే. సో నోడ్ మెయిలర్ ఇంపోర్ట్ చేసుకున్నాం. నోడ్ మెయిలర్ ఇంపోర్ట్ చేసుకున్నాక వీఆర్ రైటింగ్ ఇట్ ఇన్ ఫంక్షన్ కాల్ సెండ్ ఈమెయిల్ అని చెప్పి ఒక ఫంక్షన్లో రాస్తున్నాం. ఒక ఆర్గ్యుమెంట్, ఈ ఆర్గ్యుమెంట్లో ఆప్షన్స్ అనే ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకే. ఇందులో ఆ పర్పస్ ఆఫ్ సెండ్ ఈమెయిల్ ఫంక్షన్ ఏంటంటే, ఈ సెండ్ ఈమెయిల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మన ఈమెయిల్స్ యూజర్కి సెండ్ చేయడానికి, ఆ స్పెసిఫిక్ ఈమెయిల్ అడ్రస్ పంపించడానికి సబ్జెక్ట్ మెసేజ్ అవన్నీ ఇచ్చి మనం పంపించవచ్చు అనమాట. దానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. ఆప్షన్స్ అంటే ఏంటంటే, ఇందులో ఈమెయిల్ అడ్రస్ ఎవరికి పంపించాలి, ఆర్ అది ఎవరికైతే ఈమెయిల్ అడ్రస్ పంపిద్దాం వాళ్ళకి సబ్జెక్ట్ లైన్ ఏంటి, సబ్జెక్ట్ లైన్ అండ్ ఈమెయిల్ కాంటెంట్ ఏంటి, అదంతా ఆప్షన్స్లో ఉంటుంది అనమాట. అంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆప్షన్స్ పంపిస్తాం. ఓకే. ఫస్ట్ వి నీడ్ టు ఇందులో స్టెప్ 1 ఏంటంటే, సెండ్ ఈమెయిల్ ఫంక్షన్లో క్రియేట్ ఏ ట్రాన్స్పోర్టర్ ఇక్కడ అనమాట. ఈ ట్రాన్స్పోర్టర్ అంటే ఏంటంటే, మన ఈమెయిల్ని కనెక్ట్ చేయడానికి జీమెయిల్ సర్వీసెస్తో కానీ, యాహూ సర్వీసెస్తో కానీ, దేనైనా దాంతో సర్వీస్ చేయడానికి, మన యూజర్ని కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి ట్రాన్స్పోర్టర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఈ ట్రాన్స్పోర్టర్లో సింపుల్గా మనం ఇది ఏది వాడదాం అనుకుంటున్నాం, నోడ్ మెయిలర్ సర్వీస్ వాడదాం అనుకుంటున్నాం. సో నోడ్ మెయిలర్ డాట్ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి మెథడ్ ఉంటుంది నోడ్ మెయిలర్లో. సో యూజింగ్ దిస్ డాట్ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి దీంట్లో ఒక ఆబ్జెక్ట్లో వి నీడ్ టు సెట్ దీస్ ఆప్షన్స్ అనమాట. ఈ సెట్టింగ్స్ అని పెట్టుకోవచ్చు. హోస్ట్ ఏంటి, ఇవన్నీ. ఆ హోస్ట్ డేటా ఎక్కడ ఉంటుంది మనకి, ఈ నోడ్ మెయిలర్ వెబ్సైట్లో ఉంటుంది. లైక్ లెట్ మీ షో ఇట్ టు యూ. నోడ్ మెయిలర్లోకి వెళ్ళిన తర్వాత వెన్ యూ కమ్ టు యువర్ ఇన్బాక్సెస్, సో సంథింగ్ నేను అందరూ రీడ్ చేస్తాను, బట్ సెట్టింగ్స్ మీకు ఇలా వస్తుంది స్టార్టింగ్. సో హోస్ట్, పోర్ట్ నెంబరు, యూజర్ నేమ్, ఇక్కడ క్లిక్ చేస్తే పాస్వర్డ్, ఇవంతా వచ్చాయి. సో పోర్ట్ ఏదైనా వాడుకోవచ్చు ఇందులో. సో ఈ డేటా ఇక్కడ వస్తుంది అనమాట ఆ వెబ్సైట్లో. అక్కడ ఉన్న దాన్ని బట్టి హోస్ట్ ఏంటి, పోర్ట్ ఏంటి, ఆథెంటికేషన్లో యూజర్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇవన్నీ సెట్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్గా ఇక్కడ రాస్తే సేఫ్ కాదు కాబట్టి మనం config.envలో రాశాను. యూజర్ ఈమెయిల్ ఈమెయిల్ యూజర్ నేమ్, ఈమెయిల్ పాస్వర్డ్, ఈమెయిల్ హోస్ట్, ఈమెయిల్ పోర్ట్, మనకి ఇక్కడ వెబ్సైట్లో ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అన్నీ, హోస్ట్ అవన్నీ ఇక్కడ రాశాను. ఇక్కడ నుండి ఇందులో వాడుకుంటాను ఈమెయిల్లో. యూ కెన్ సీ హోస్ట్ అంటే ఆ హోస్ట్ తీసుకున్నాను, అవన్నీ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఆత్లో కూడా వీ హ్యావ్ యూజర్, లైక్ యూజర్ ఈమెయిల్ ఏంటి అండ్ యూజర్ పాస్వర్డ్ ఏంటి, అండ్ దట్ వీ విల్ గెట్ ఫ్రమ్ ఈమెయిల్ యూజర్ నేమ్, ఇవన్నీ కూడా ఇక్కడ నుండి వస్తాయి కదా. ఈమెయిల్ యూజర్ నేమ్ ఇవన్నీ మనం అక్కడ చూసాం కదా, ఇక్కడ ఉంటుంది యూజర్ నేమ్, ఇవన్నీ అక్కడ నుండి వచ్చాయి. ఆల్రైట్. సో ట్రాన్స్పోర్టర్ కూడా క్లియర్. ఇది సెక్యూర్ ఫాల్స్ అనేది ఎందుకంటే ఇది ఒక మెథడ్ అనమాట. ఇది చేయకపోయినా పనిచేస్తుంది అనుకుంటా. లెట్ మీ టెస్ట్ ఇట్ వన్స్. ఓకే. సో ఇది లేకపోయినా పనిచేస్తుంది. ఇది ChatGPTలో ఇష్యూ వచ్చినప్పుడు డీబగ్ చేసినప్పుడు యాడ్ చేశాను. లెట్ మీ డిలీట్ ఇట్. ఓకే. సో మనం ఇన్ కేస్ కనుక ఈ కాన్ఫిగరేషన్ మన నోడ్ మెయిలర్ వాడుతున్నాం కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ మన జీమెయిల్కి వాడినట్టయితే, జీమెయిల్లో మనం వీ హ్యావ్ టు యాక్టివేట్ జీమెయిల్లో లెస్ సెక్యూర్ యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయాలి ఆర్ ఎనేబుల్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ జీమెయిల్ వాడినట్టయితే. ఓకే. సో ట్రాన్స్పోర్టర్ ఈజ్ గుడ్. ట్రాన్స్పోర్టర్ పని అయిపోయింది. వి క్రియేటెడ్ ద ట్రాన్స్పోర్టర్. తర్వాత డిఫైన్ ది ఈమెయిల్ ఆప్షన్స్ అనమాట. ఈమెయిల్ ఆప్షన్స్ డిఫైన్ చేయాలి. ఇందులో మెయిల్ ఆప్షన్స్ ఏంటి, ఫ్రమ్ ఎవరు పంపిస్తున్నారు, నా పేరు అండ్ స్క్వేర్ బ్రేసెస్లో ఈమెయిల్ అడ్రస్ ఏంటి అని చెప్పి సెండర్ ఈమెయిల్ అడ్రస్ అశోక్ కుమార్ 99 సంథింగ్ డమ్మీ, అండ్ ఎవరికి పంపిద్దాం అనుకుంటున్నాం. సో ఇది మనకు ఆప్షన్స్లో వస్తుంది, ఈ options.email నుండి వస్తుంది. అండ్ సబ్జెక్ట్ కూడా మనకు options.subject.లో ఉంటుంది. అండ్ టెక్స్ట్ కూడా ఇది కూడా ఇందులో ఆప్షన్స్లో నుండి వస్తుంది ఆర్గ్యుమెంట్ నుండి. మనం ఈ రెస్పాన్స్ అనేది ఇక్కడ టెక్స్ట్లో పంపిస్తున్నాం కదా, ఇదంతా టెక్స్ట్ ఫార్మేట్లో పంపిస్తున్నాం. మనకు కావాలంటే HTML కూడా పంపించుకోవచ్చు, బట్ ప్రెసెంట్ అయితే టెక్స్ట్లో పంపిస్తున్నాను, ఇది వదిలేస్తున్నాను. అండ్ డిఫైన్ ఈమెయిల్ ఫస్ట్ ట్రాన్స్పోర్టర్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఈమెయిల్ ఆప్షన్స్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఈమెయిల్ సెండ్ చేస్తాం అనమాట. సో transporter.send email of mail options, ఈ మెయిల్ ఆప్షన్స్ ఇచ్చేసి సెండ్ ఈమెయిల్ మెథడ్ వాడి పంపించేస్తాం అనమాట. సో ఈ సెండ్ మెయిల్ అనేది ఈ సెండ్ మెయిల్ ఏదని చెప్పి ఏసింక్రోనస్ ఫంక్షన్ అనమాట అది. ఓకే. సో ఏసింక్రోనస్ ఫంక్షన్ కాబట్టి ఈ మెయిల్ వెళ్ళేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ మెయిల్ వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఎవైట్ వాడాను, ఇక్కడ ఎవైట్ వాడాను కాబట్టి ఏసింక్ కూడా వాడాను. ఓకే. అండ్ ఈ మాడ్యూల్ ఎక్స్పోర్ట్ చేసుకొని నేను ఇందులో వాడుతున్నాను. ఇందులో ఆథెంటికేషన్లో ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ దట్ మాడ్యూల్ హియర్. ఎక్స్పోర్ట్ చేసుకొని
రిక్వైర్ చేసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ ఇట్ హియర్ అనమాట. ఇప్పుడు వీ హ్యావ్ దిస్ మా మెథడ్కి యాక్సెస్ ఉంది. సో వీ హ్యావ్ మెసేజ్ ఉంది, రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఉంది అండ్ రిక్వెస్ట్ మెసేజ్ ఉంది. ఇప్పుడు వీ వాంట్ టు యూజ్ దిస్ సెండ్ ఈమెయిల్ అనమాట. ఈ సెండ్ ఈమెయిల్ అనే మెథడ్ వాడి, సెండ్ ఈమెయిల్ మెథడ్ ఏం చేసుకుంటుంది, సెండ్ ఈమెయిల్ ఒక మెయిల్ ఆప్షన్స్ తీసుకుంటుంది. ఎవరికి పంపిద్దాం అనుకుంటున్నాం ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఈమెయిల్ అని సెర్చ్ చేయాలి. ఈమెయిల్ ఎక్కడ నుండి వస్తుంది, user.mail నుండి వస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ యూజర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అందులో మెయిల్ ఉంటుంది కదా. సో user.mail నుండి వస్తుంది. మరి యూజర్ ఎంటర్ చేసినా పర్లేదు, అలా request.email కొట్టినా వస్తుంది, ఎలాగైనా తెచ్చుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్ ఏంటి, నీ పాస్వర్డ్ యాజ్ సంథింగ్ సోలో సబ్జెక్ట్ అనమాట. ఇది నీ పాస్వర్డ్ రీసెట్ చేసుకో, ఓన్లీ 10 minutes వరకు పనిచేస్తుందని. మెసేజ్ ఆల్రెడీ పైన డిఫైన్ చేస్తాం. నీ పాస్వర్డ్ మర్చిపోయా, ఈ యూఆర్ఎల్ వాడి చేసుకో అని చెప్పి అవంతా ఇందులో పంపించాం. అండ్ ఆల్సో ఇది సక్సెస్ అయితే ఆ కింద ఒక రెస్పాన్స్ కూడా మనకు తెలియడానికి, స్టాటస్ సక్సెస్, టోకెన్స్ అంటూ ఈమెయిల్. వాట్ ఇఫ్ ఇది ఫెయిల్ అయితే, లెట్ సే మన సర్వీస్ సరిగ్గా అవ్వకపోయినా, ఆర్ హోస్ట్ కనెక్ట్ అవ్వకపోయినా, ఆర్ మన ఏదైతే నోడ్ మెయిల్ సర్వీసెస్ వాడుతున్నాం ఇది సరిగ్గా అవ్వకపోయినా అది ఫెయిల్ అవ్వచ్చు. అండ్ ఆల్సో సెండ్ ఈమెయిల్ అనేది ఏసింక్రనస్ ఫంక్షన్ కాబట్టి విల్ యూజ్ లైక్ ఎవేట్ అనమాట. ఈమెయిల్ సెండ్ అయినంత వరకు ఎవేట్ వాడాను. ఈ ఎవేట్ వాడాను కాబట్టి ఏసింక్ పక్కాగా చేయాలి. అండ్ ఆల్రెడీ ఏసింక్ చేశాం కాబట్టి ఎవేట్ చేశాను అది. ఇప్పుడు దీన్ని అంతా, ఈ కోడ్ని అంతా ట్రైలో పెట్టాను. డూయింగ్ ఇట్ ఇన్ ట్రై. అండ్ ట్రై అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇది కనుక ఫెయిల్ అయితే, సిన్స్ ఇట్ ఈస్ అ ఏసింక్రనస్ మెథడ్, ఇది ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. అది కనుక ప్రామిస్ కనుక ఫెయిల్ అయితే క్యాచ్లో వేరే క్యాచింగ్ ఇట్, ఎర్రర్ని క్యాచ్ చేస్తున్నాం. ఎర్రర్ని క్యాచ్ చేసి, సో ఎర్రర్ వచ్చినప్పుడు ఇన్ కేస్ యూజర్కి ఈమెయిల్ వెళ్ళలేదు, బట్ ఆల్రెడీ ఆ కోడ్ ఆ 10 minutes అనేది డేటాబేస్లో ఉండిపోయింది. మనం ఆల్రెడీ డీబీలో సెట్ చేసాం కదా కొన్ని వాల్యూస్. వాట్ డిడ్ వి సెట్ ఇన్ ద డీబీ, డేటాబేస్లో మనం కొన్ని వాల్యూస్ సెట్ చేసాం కదా. 10 minutesలో డేట్ 10 minutesలో ఎంక్వైరీ అయిపోద్ది, రీసెట్ అయిపోద్ది. అండ్ ఆల్సో ద ర్యాండమ్ స్ట్రింగ్, ఈ రెండు సెట్ చేసాం. ఈ పాస్వర్డ్ రీసెట్ టోకెన్ అండ్ ఈ పాస్వర్డ్ రీసెట్ ఎక్స్పైర్స్, ఇదంతా. ఇవి మన యూజర్కి ఈమెయిల్ రాలేదు, బట్ ఇవన్నీ వాల్యూస్ అని ఉండిపోతే ఇబ్బంది. సో అందుకని వాల్యూస్ మనం అన్డిఫైన్ చేయాలి. సో అందుకని డీబీలో ఈ వాల్యూస్ కనుక ఫెయిల్ అయితే, ఇన్ కేస్ కనుక ఈ మెసేజ్ వెళ్ళకుండా క్యాచ్లోకి వెళ్తే, వీఆర్ అన్డిఫైనింగ్ దిస్ పాస్వర్డ్ రీసెట్ టోకెన్ అండ్ పాస్వర్డ్ రీసెట్ డేట్, ఆ రెండు అన్డిఫైన్ చేస్తున్నాం. అన్డిఫైన్ చేసి కూడా సేవ్ చేయాలి కాబట్టి user.save అని చెప్పి వ్యాలిడేటర్ ఆఫ్ చేసి సేవ్ చేస్తున్నాం డాక్యుమెంట్. ఇది వేసాం కాబట్టి సేవ్ అయినంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి వీఆర్ యూజింగ్ ఇట్ అవైట్ హియర్ అగైన్. అండ్ ఆల్సో రిటర్న్ ఒక ఎర్రర్ కూడా పాస్ చేయాలి. ఇది అయ్యాక ఒక గ్లోబల్ ఎర్రర్ని కాల్ చేస్తున్నాం. రిటర్న్ నెక్స్ట్ ఆఫ్ అని చెప్పి న్యూ యాప్ ఎర్రర్, దెర్ వాజ్ అన్ ఎర్రర్ సెండింగ్ ఇన్ ఈమెయిల్, ట్రై చేయని చెప్పి 500. ఇది ఒక సర్వర్ ఎర్రర్ కాబట్టి 500 ట్రై చేస్తున్నాం. ఓకే, దట్స్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. సో మన పోస్ట్ మ్యాన్లో యూజర్ ఈమెయిల్ ఎంటర్ చేసి ఇలా సెండ్ కొడితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ సెండ్ అన్ మెసేజ్ అనమాట, సక్సెస్ టోకెన్స్ అంటూ ఈమెయిల్. సో విఎస్ కోడ్లో చూస్తే రీసెట్ టోకెన్ ఇది కదా మనం క్రియేట్ చేసింది, అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడే వచ్చింది, ఇది ఒకటి వచ్చింది పాతది, ఇది కొత్తది ఫ్యూ సెకండ్స్ అగో. యూ కెన్ సీ ఆల్ ద డేటా. ఓకే, ఈ ఫర్గొట్ పాస్వర్డ్ అండ్ యూజర్ దీనిలా కాపీ చేసి న్యూ ట్యాబ్లో అవుతే పోతుంది. సో వీ విల్ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. లెట్ మీ స్టాప్ ఇట్.